నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమర శంఖం పూరించారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు ఫలించకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు సమ్మెబాట పట్టారు. దీని ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా పడుతుంది. అసలే వేసవి, ఆపై ప్రజా రవాణాలో కీలకమైన బస్సులు లేకపోవడంతో గమ్యస్థానాలకు చేరుకోవడానికి వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 41 రోజుల క్రితమే సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, తమ సమస్యల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తుందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాల వారీగా సమ్మె తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో 110 బస్సులు డిపోకే పరిమితం కాగా సుమారు 310 మంది ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. డిపో గేట్ల ముందు బైఠాయించి కార్మికులు విధులకు వచ్చే కాంట్రాక్ట్ ఉద్యోగులను అడ్డుకున్నారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం, పెండింగ్లో ఉన్న పే స్కేల్ను అమలు చేయటం, యూనియన్లను పునరుద్ధరించడం వంటి 32 ప్రధాన డిమాండ్ల కోసం వారు పట్టుబడుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. కొన్ని చోట్ల ప్రైవేట్ డ్రైవర్ల సహాయంతో బస్సులను నడిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళల రవాణా కోసం మహిళా స్పెషల్ బోర్డులతో ప్రత్యేక బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత చీడిమెట్ల డిపో జేఏసీ ఆర్టీసీని ప్రభుత్వాల వెంటనే ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత ప్రభుత్వ మండి వైఖరి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమర శంఖం పూరించారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు ఫలించకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు సమ్మెబాట పట్టారు. దీని ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా పడుతుంది. అసలే వేసవి, ఆపై ప్రజా రవాణాలో కీలకమైన బస్సులు లేకపోవడంతో గమ్యస్థానాలకు చేరుకోవడానికి వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 41 రోజుల క్రితమే సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, తమ సమస్యల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తుందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాల వారీగా సమ్మె తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో 110 బస్సులు డిపోకే పరిమితం కాగా సుమారు 310 మంది ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. డిపో గేట్ల ముంద బైఠాయించిన కార్మికులు విధులకు వచ్చే కాంట్రాక్ట్ ఉద్యోగులను అడ్డుకున్నారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం, పెండింగ్లో ఉన్న పే స్కేల్ను అమలు చేయటం, యూనియన్లను పునరుద్ధరించడం వంటి 32 ప్రధాన డిమాండ్ల కోసం వారు పట్టుబడుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. కొన్ని చోట్ల ప్రైవేట్ డ్రైవర్ల సహాయంతో బస్సులను నడిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళల రవాణా కోసం మహిళా స్పెషల్ బోర్డులతో ప్రత్యేక బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత చీడిమెట్ల డిపో జేఏసీ ఆర్టీసీని ప్రభుత్వాల వెంటనే ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత ప్రభుత్వ మండి వైఖరి